ఎంపీసీ బైపీసీ ఇంటర్లో ఏ గ్రూప్ అయినా సరే బెస్ట్ డిగ్రీ కోర్స్ ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఏఐటిపి డిగ్రీ. కాల్ నౌ. ఎస్, ట్రైనింగ్లో ఉన్నటువంటి ఒక ఐపీఎస్ అధికారి సహా ఐపీఎస్ అధికారితో శిక్షణ తీసుకుంటున్నటువంటి సమయంలో అసభ్యకరంగా ప్రవర్తించడం, లైంగికంగా వేధించడంతో ఇప్పుడు ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అది తెలిసినటువంటి ఆ సంబంధిత ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినటువంటి విషయం ఈ మధ్య మీడియాలోకి వెలుగులోకి వచ్చింది. అయితే అతను ఎలాంటి ఆత్మహత్యాయత్నానికి పాల్పడలేదు, విపరీతంగా మద్యాన్ని తీసుకోవడం వల్లే ఆ విధంగా బిహేవ్ చేశాడంటూ వైద్యులు ఇప్పుడు రిపోర్ట్ చేశారు. దీని గురించి డిస్కస్ చేద్దాం. అసలు ట్రైనీ ఐపీఎస్లు శిక్షణ తీసుకునేటువంటి సమయంలో ఏ విధంగా అక్కడ పరిస్థితులు ఉంటాయి, ఒకవేళ నిజంగా అతను తప్పు చేసాడని తేలితే నిజంగా అతను ఐపీఎస్ ఉద్యోగం మీద ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్ గారు లైవ్ కాల్లో ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఈ ఇష్యూ అంటే పోలీస్ అంటేనే డిసిప్లైన్, క్రమశిక్షణ అనేది గుర్తొస్తాయి. అందులోనూ ఐపీఎస్ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ట్రైనింగ్ తీసుకునేటువంటి టైంలో ఇలా ఎవరైతే ఎంప్లాయ్ కావచ్చు, లేకపోతే ట్రైనింగ్ తీసుకుంటున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ మీద ఈ విధంగా వేధించడం అనేది అంత సాధ్యమవుతుంది అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల? డెఫినెట్ గా సాధ్యమవుతుంది. ఎందుకంటే కొంచెం లిబర్టీ ఎక్కువ ఉంటుంది, సపరేట్ రూమ్స్ ఉంటారు. అది ఇప్పుడు చెడ్డ పని చేసే వాళ్ళకి, ఏదైనా చేయాలనుకున్న వాళ్ళకి ఎక్కడైనా చేయొచ్చు. దానికి ఏమి సందర్భం, ప్లేస్ అవసరం లేదు. బాగా ఆలోచన చేసేవాడికి అవన్నీ ఉంటాయి. అరే వేర్ ఐయామ్, నేను ఈ విధంగా చేస్తే పర్యవసానాలు ఏమిటి అని ఆలోచన చేయకపోతే ఇటువంటివన్నీ వస్తాయి. ఓకే. జనరల్గా ఇలాంటి తప్పులు జరిగినప్పుడు, అంటే మామూలుగా పోలీసు శిక్షణ సమయంలోనే ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా కూడా పెద్ద డిసిప్లైనరీ యాక్షన్ ఉంటుంది. అలాంటిది ఐపీఎస్ ట్రైనింగ్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే ఏ విధంగా ఉంటుంది సార్ దీని పర్యవసనం? జనరల్ గా అనుకో, డిపార్ట్మెంటల్ కమిటీ ఒకటి ఉంటుంది. మామూలుగా ఎవరైనా ఐపీఎస్ ట్రైనింగ్ అవ్వండి, ట్రైనింగ్ లో అక్కడ డిపార్ట్మెంటల్ గా ఇట్లా ఏమైనా వేధింపులు కానీ ఇంకో రకం కానీ ఏదైనా ఇబ్బందులు ఎదురైతే దాన్ని ఎంక్వైరీ చేయడానికి హౌస్ కమిటీ అక్కడే ఒక డిపార్ట్మెంటల్ గా ఒక డిఓపిటి అని ఒకటి డిపార్ట్మెంటల్ గా ఒక ఎంక్వైరీ కమిషన్ కాన్స్టిట్యూట్ అయి ఉంటుంది. ఇట్లాంటివి ఏదన్నా జరిగినప్పుడు ఆ కమిటీకి ఎవరైతే అఫెక్ట్ అయ్యారో వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ ఇస్తే ఆ కమిటీ ఏమైతే ఉందో ఆ కమిటీ దాన్ని నిజ నిర్ధారణ వరకు చేసుకుంటారు. ఏమిటి, ఏ విధంగా జరిగింది, ఎన్ని గంటలకు జరిగింది. అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి ప్రతినిత్యం అన్ని పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో కానీ, పోలీస్ అకాడమీలో కానీ. నేను కూడా చాలా సందర్భాల్లో లెక్చర్ ఇచ్చేదానికి 2 సార్లు వెళ్ళాను, మిగతా టైంలో కూడా 2-3 సార్లు వెళ్ళాను. కెమెరాస్ ఉంటాయి, సీసీ ఫుటేజ్లు కెమెరాలు ఉంటాయి. వాళ్ళు ఆ కెమెరాలన్నీ చూసి నిర్ధారిస్తారు ఇది నిజమేనా. అది కాకుండా ఈ కాలంలో మీరు వాట్సాప్ మెసేజ్లు చేసి తీసేసినా ఏం చేసినా మళ్ళీ రిట్రీవ్ అవుతాయి. కాబట్టి మనం ఏదైనా మెసేజ్ చేసినా, వల్నరబుల్ గా బిహేవ్ చేసినా, మనం అంతా కూడా 24 గంటలు ఎవరో ఒకరి పర్యవేక్షణలో ఉంటామనేది అందరూ కూడా గుర్తెరగాలి. మీరు కానీ, నేను కానీ, ఇంకెవరైనా కానీ. అది లేకుండా జరిగితే డెఫినెట్ గా మనకు 1000 కళ్ళు వీక్షిస్తూ ఉంటాయి, ఏదో కంటూ మనం పడక తప్పదు. ముఖ్యంగా ఐపీఎస్ అనగానే మొత్తం దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా ఆదర్శవంతంగా పనిచేసేటువంటి పోలీస్ అధికారులను మనం గుర్తు చేసుకుంటుంటాం. అలాంటిది ఇప్పుడు శిక్షణ సమయంలోనే ఈ విధంగా తప్పుదోవ పడితే నిజంగా రేపు అతను ఉద్యోగంలోకి వస్తే ఎలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉందంటారు? డెఫినెట్ గా ఆ విధంగా ప్రజలు కూడా ఆలోచన చేస్తారు. ఇప్పుడే ఇట్లా మిస్బిహేవ్ చేసినాడని. ఒకటి, ఇప్పుడు పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో కానీ, పోలీస్ అకాడమీలో కానీ, నేషనల్ పోలీస్ అకాడమీలో కానీ, ఇప్పుడు ఇది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ మీరు ఏదన్నా మిస్బిహేవ్ చేస్తే మిమ్మల్ని ఇమీడియట్ గా టర్మినేట్ చేసే అధికారాలు ఉంటాయి ఆఫీసర్లకి. మిగతా దారిలో మీరు ఉద్యోగంలో చేరిన తర్వాత అయితే హైకోర్టుకో, బీ కోర్టుకో, సుప్రీం కోర్టుకో ఎక్కడన్నా పోయి చెప్పుకోవచ్చు. కానీ దీంట్లో కండిషన్ ఏమంటే, విత్ ఇన్ ది ప్రొవిషనరీ పీరియడ్ ఇఫ్ యూ ఆర్ ఇండల్జ్డ్ ఇన్ ఎనీ క్రిమినల్ యాక్టివిటీ యూ విల్ బి టర్మినేటెడ్ ఫ్రమ్ ది సర్వీస్. అది మామూలుగా మేము ట్రైనింగ్ లో ఉన్న టైంలో నుంచి కూడా అప్పుడు కూడా టర్మినేట్ అయిన వాళ్ళ సంగతి తెలుసు నాకు. ఎందుకంటే చాలా పకడ్బందీగా ఉంటుంది, చాలా డిసిప్లిన్డ్ గా కూడా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మేము 50 ఏళ్ల క్రితం మేము చేసినప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు ఉన్నాయి. ఇప్పుడు నిత్యం బజార్లో పోయేటప్పుడు కూడా మిస్బిహేవ్ చేస్తే మీరు ఇట్లా బిహేవ్ చేశారని ఫలానా కెమెరా దగ్గర చేసినారని పట్టుకునే రోజుల్లో ఇన్స్టిట్యూషన్ లో ఇట్లాంటి
వ్యవహారం నడిపితే డెఫినెట్ గా పట్టుబడిపోతారు. మామూలుగా ఏమైతుందంటే ఈ డిపార్ట్మెంటల్ ఎవరైనా మా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరికైనా అన్యాయం జరిగింది, నష్టం జరిగింది, వేరే విధంగా వేరే వాళ్ళు క్రిమినల్ యాక్టివిటీ చేస్తున్నారంటే అక్కడ వాళ్ళు డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ పై కంప్లైంట్ ఇవ్వరు. ఉమ్, అక్కడ ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీకి ఫిర్యాదు చేస్తారు. ఈ విధంగా నన్ను వేధించినారను, ఇంకో రకంగాను సెక్షువల్ గా హెరాస్ చేసినారను కంప్లైంట్ చేస్తే ఉమ్, ఆ కంప్లైంట్ చేసినంత మాత్రాన పొలవమని వాడిని టర్మినేట్ డిస్మిస్ చేయడమో ఇంకోటి చేయడమో లేదు సస్పెండ్ చేయడమో చెయ్యరు. ఉమ్, తర్వాత ఎంక్వైరీ ఉంటుంది. ఓకే. ఆ అమ్మాయి ఫోన్లు చూడడం, అబ్బాయి ఫోన్లు చూడడం, ఏమేమి మెసేజ్లు వచ్చినాయి, ఎప్పుడు కాలంగా ఉన్నాయి, ఈయన బిహేవియర్ ఏంటి, ఇవన్నీ. అదే కాకుండా కొందరు విచారిస్తారు. ఉమ్, విచారించిన తర్వాత అన్ని నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళకి చెప్తారు, ఇఫ్ ఇట్ ఈస్ క్రిమినల్ బేస్డ్ కంప్లైంట్ అయితే మీరు ఫలానా ఈ అకాడమీ ఏ జ్యూరిస్డిక్షన్ లో ఉంటుందో అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అని అడ్వైజ్ ఇస్తేనే వాళ్ళు పోయి కంప్లైంట్ ఇవ్వాలి. ఊరికే ఎవరుంటే వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చడానికి వీలు లేదు. ఆ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ నిర్ధారణ కమిటీ ఎవరైతే ఉందో వాళ్ళు ఆ సజెషన్ ఇస్తారు, ఇది ఇట్ ఈస్ ఎ రియల్ కేస్ టు బి రిజిస్టర్డ్ అని చెప్తే అక్కడ నుంచి పోయి ఆ వ్యక్తులు కన్సర్న్ పోలీస్ స్టేషన్ లో జ్యూరిస్డిక్షనల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తారు, వాళ్ళు ఎఫ్ఐఆర్ కడతారు. మిగతా ఇన్వెస్టిగేషన్ అంతా మామూలుగా సాగుతుంది. ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ అన్న ఎంత మాత్రాన అతనికి చట్టాల్లో ఎక్కడ రెమిషన్ ఉండదు, ఎక్కడ చట్టాలలో ఇంకా ఒమిషన్ ఉండదు. అది సో ఇప్పుడు ఈ కేసులో చూస్తే పర్టికులర్గా ఇప్పుడు ఆల్రెడీ మీరు అన్నట్టుగా అక్కడ నుంచి ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ నుంచి దాటి అకాడమీ నుంచి దాటి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది కాబట్టి కంప్లైంట్ కూడా రిజిస్టర్ అయింది కాబట్టి సో అతని మీద ఖచ్చితంగా టెర్మినేషన్ కానీ డిస్క్వాలిఫికేషన్ కానీ చేసే పరిస్థితి ఉందంటారా? చెప్పలేం. మొత్తం ప్రూవ్ అయితే డెఫినెట్ గా విల్ బి టర్మినేటెడ్ అనుకుంటా నేను. క్రిమినల్ యాక్టివిటీ ఉంది కాబట్టి చేయొచ్చు, టర్మినేట్ చేయొచ్చు, లేదా ఏదైనా ట్రైనింగ్ ని పోస్ట్ పోన్ చేయొచ్చు, ఆ పోస్ట్ పోన్మెంట్ ఆఫ్ ఫర్దర్ ఇంక్రిమెంట్స్ ఏమైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. డిసిప్లినరీ ఆ కమిటీ తీసుకునే నిర్ణయం పై ఆధారపడి ఉంటుంది. క్రిమినల్ కేసు ఉంటే క్రిమినల్ కేసు అవుట్కమ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో అలాగే ఉదయ్ కృష్ణారెడ్డి తనతో ఆల్రెడీ ఆమె సఖ్యతగానే ఉంటుంది. సో తను ఆల్రెడీ ఒక 2-3 సంవత్సరాల నుంచి కూడా క్లోజ్గా ఉన్నాము, ఆమె అంగీకారంతోనే ఇదంతా కూడా జరిగిందంటూ కూడా ఒక ఆత్మహత్యానికి సంబంధించిన ఒక నోటు కూడా లేఖ కూడా రాసినటువంటి పరిస్థితి. అలాగే అతను విషం తీసుకొని చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడని కూడా ఒక ప్రచారం జరిగింది. తర్వాత హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత ఎక్కడో కూడా అతని బ్లడ్లో పాయిజన్కి సంబంధించినటువంటి అంటే విషానికి సంబంధించినటువంటి కారకాలు ఎక్కడా లేవు. విపరీతంగా మద్యాన్ని సేవించాడు. ఆ మద్యం సేవించిన టైంలో తను ఏం చేస్తున్నాడో తెలియక అలా బిహేవ్ చేశాను అనేటువంటి ఒక వాంగ్మూలం కూడా ఇచ్చినట్టుగా చెప్తున్నారు. నిజమే అంటారా? అది నిజమే. హాస్పిటల్ డాక్టరే చెప్పాడు కదా, ఏమైనా విషం తాగారని చెప్పి స్టమక్ వాష్ చేసాము, అక్కడ ఏమి లేదు, నార్మల్ గానే ఉంది. ఓవర్ గా ఫుడ్ తీసుకోకుండా డ్రింక్స్ చేశాడు, ఆల్కహాల్ సేవించాడు కాబట్టి మత్తుగా అదే అన్కాన్షియస్ గా బిహేవ్ చేస్తున్నాడు. ఆయన ఇప్పుడు కొంచెం టైం పడితే హీ విల్ కమ్ ఇన్ టు కాన్షియస్. అంతేగాని వేరే ఏమి ఎక్సెప్ట్ ఆల్కహాల్ ఏమీ తాగినట్టు లేదు. రక్త పరీక్షలు తీసుకున్నాము, యూరిన్ ఎగ్జామినేషన్ చేశాము, చేస్తున్నాము, ఆ రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. స్టమక్ వాష్ లో మాత్రం ఏమీ లేదు. హీ హాస్ డ్రంక్ ఫుల్లీ, అందువల్లనే అన్కాన్షియస్ అయినాడు అని చెప్పేది డాక్టర్ చెప్పినాడు, ఆ కన్సర్న్ హాస్పిటల్ డాక్టర్. ఓకే. అది రేపు పొద్దున్న రిపోర్ట్లు వస్తాయి. ఆయన ఎక్కువ ఎక్సెస్ గా ఆయన్ని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత ఆయన ఊరికి వెళ్ళి మరి ఇక్కడ వాళ్ళ బంధువులు ఎవరో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వెళితే ఎవరికైనా ఉంటుంది, ఎందుకంటే ఈ అబ్బాయి, నేను కూడా 1-2 ఇంటర్వ్యూస్ చూశాను. కానిస్టేబుల్ గా ఉండి 2018 లో ఎవరో ఇన్స్పెక్టర్ ఇన్సల్ట్ చేస్తే ఆ ఇన్సల్ట్ ని 60 మంది పోలీసుల ముందు నన్ను తోటి కానిస్టేబుల్ ముందు నన్ను ఇన్సల్ట్ చేసినాడు, నేనేంటో అయి చూపిస్తానని చెప్పి పకడ్బందీగా వచ్చినాడు. బాగా కష్టపడినాడు. 4 సార్లు పరీక్షల్లో ఫెయిల్ అయినా 5వ సారి మంచి ర్యాంక్ వచ్చింది. మంచి స్టేట్ కూడా అలాట్మెంట్ అయింది. అంత గొప్పగా ఉన్న తర్వాత ముఖ్యంగా చాలా మంది యువతనికి ఆదర్శప్రాయాలైనారు. ఎందుకంటే అబ్బో సాధించలేదా, ఎందుకంటే తల్లిదండ్రులు చనిపోయారు, కూరగాయలు అమ్ముకునే ఆమె దగ్గర ఉన్నాడు, ఈయన కూరగాయలు అమ్మేవాడు, తర్వాత కానిస్టేబుల్ అయినాడు. కానిస్టేబుల్ గా ఉండి ఈ పట్టుదలతో ఇది సాధించినాడంటే గొప్ప విషయమే.
అందరూ ఆదర్శప్రాయంగా తీసుకున్నాడు. అబ్బో అని చాలా ఇంటర్వ్యూస్ వచ్చినాయి. అవును. ఆయన్ని చాలా మంది ఆయనలాగా ఉండాలా, ఆ విధంగా పట్టుదలగా ఉన్నత అంటే డబ్బులు లేకపోయినా, వెనకాల బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా, ఎవరైనా కష్టపడి ఉన్నత శిఖరాలని అధిరోహించవచ్చు అనేటువంటి దానికి ఆయన ఎగ్జాంపుల్‌గా తయారైనాడు. అందరూ వేనోళ్ళు పొడుగుతున్నారు. ఆయన ఇంటర్వ్యూస్ అయితే కొన్ని వందల ఇంటర్వ్యూలు చేసినాడు. హ్మ్. సో అంత వెలుగులోకి వచ్చిన వ్యక్తి తొందరపాటు చర్య ఇది. ఇప్పుడు నిజమే అనుకుందాం, ఒకవేళ ఆమెతో సన్నిహితంగా ఉంది అని, ఆమె వద్దు అన్న తర్వాత ఎందుకు ఇది చేయాలా? షీ వాజ్ ఆల్రెడీ మ్యారీడ్. హ్మ్. ఇప్పుడు సన్నిహితంగా ఉన్నంత మాత్రాన మీరు చేతులేసి సెక్షువల్ గా హరాస్ చేస్తే డెఫినెట్ గా, ఇప్పుడు ఒక విషయం చెప్తాను నేను, ఏ కేసులోనైనా ఎవరైనా ఏ ఇప్పుడు 497 రిపీల్ అయిన తర్వాత, సుప్రీంకోర్టులో తీసేసిన తర్వాత, రాజ్యాంగం నుంచి ఆ కేసు నుంచి తీసేసిన తర్వాత ఇప్పుడు అది లేదు. స్త్రీ గాని, వివాహితుడైన స్త్రీ గాని, పురుషుడు గాని వాళ్ళ ఇష్టపూర్వకంగా వాళ్ళు దే హ్యాపీగా గడపడానికి అనుమతి ఉంది. ఏమన్నా చేసుకోవచ్చు ఇద్దరికి కంప్లైంట్ ఇవ్వకపోతే. అట్లాంటిది ఇప్పుడు ఆయన ఏదో సన్నిహితంగా ఉందని ఈయన అంటున్నాడు, నేను లేను అని ఆమె అంటుంది. డిస్పారిటీ ఉన్నప్పుడు గమ్మునైపోవాలి. ఇప్పుడు ఆమె వద్దనింది ఒకసారి, బట్ మాకు తెలిసింది ఏమంటే ముందేదో ఫ్రెండ్లీగా ఉన్నాడు, దాన్ని మైట్ హావ్ టేకెన్ అడ్వాంటేజ్ తీసుకొని తను లొంగ తీసుకోవాలనుకున్నాడు. అడ్వాంటేజ్ తీసుకొని ఆమెకి పెళ్లి కాకముందు ఎవరైనా హలో హూ అని ఫ్రెండ్లీగా ఉన్నంత మాత్రం మనకు ఫ్రెండ్లీగా ఉంటే షేక్ హ్యాండ్లు ఇస్తారు, హలో అంటారు, హావ్ అంటారు, హాగ్ ఇస్తారు. అదే ఇట్స్ ఆల్ కామన్ నవ్ డేస్. అంత మాత్రం చేత ఆమెకు పెళ్ళైపోయింది, ఆమె ఈ వ్యవహారాలు వద్దనుకున్న తర్వాత ఈయన ఐ వాంటెడ్ ఇట్ అని చెప్పి ఇబ్బంది పెట్టడం, సెక్షువల్ గా హరాస్ చేయడం, తర్వాత ఆమెకు సంబంధించి ఆమె ఫోన్ తీసుకోవడం, ఆ లాక్ ఓపెన్ చేస్తావా లేదని థ్రెటన్ చేయడం, లాక్ ఓపెన్ చేసి దాంట్లో ఉండే వీడియోలు, ఈయన దగ్గర ఉన్న కొన్ని ఆమెతో సన్నిహితంగా కూర్చొని మాట్లాడే ఫోన్లో ఏమో ఉంటే ఆమెకు మ్యారేజ్ అయిన భర్తకి పంపించడం, ఇవన్నీ ఎవరికైనా ఇబ్బందికరమైన వ్యవహారమే కదా. అయ్యా నీకు ఎవరైనా ఈ కేసులోనే కాదు, ఏ కేసులోనైనా ఒక స్త్రీ ఒక పురుషుడు ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు, పురుషుడు గాని స్త్రీ గాని నాకు వద్దు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, నో అంటే దండం పెట్టేసి పక్కకి వెళ్ళిపోవాలి. అది ఇప్పుడు చాలా సందర్భాల్లో గొంతు మీదకి తెచ్చుకునేవన్నీ ఇట్లాంటివే. ఈ కేసులో కూడా ఆమె వద్దనింది, షీఈ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు హ్యావ్ ఎ ఫ్రెండ్షిప్ విత్ హిమ్. అట్లాంటప్పుడు వద్దని దండం పెట్టి ఈయన పని ఈయన చేసుకొని ఉండొచ్చు. మరి అంత బలపెట్ట, ఇప్పుడు నీతో ఆయన ఏదేదో చెప్పుకుంటున్నాడు, నాతో ఫ్రెండ్లీగానే ఉండింది, ఐ హ్యావ్ ఎ రిలేషన్షిప్ అని, అది ఎవరు చూసింటారు? అదే అనుకుందాం. వద్దన్న తర్వాత నో, అంతే. వన్ అదర్ పర్సన్ సేస్ నో, ఆ దిశగా చూడకూడదు, అంతే, అయిపోయింది అక్కడికి. అది ఇట్లాంటి కేసులు చాలా కూడా చూసాం. చాలా మంది మన డబ్బులు ప్రలోభ పెట్టి డబ్బులు ఇకపోవటము, లేకపోతే నేను వద్దనుకున్నాను, నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిందని చాలా మంది దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, ఇబ్బంది పెట్టడం చేస్తే డెఫినెట్ గా వాళ్ళు కేసు పెడతారు. కేసు పెట్టినప్పుడు ఈ వ్యవహారాలన్నీ వస్తాయి. కాబట్టి ఈ కేసులోనే కాదు, ఏ కేసులోనైనా ఎవరైనా వద్దు నో అంటే అంతే, గమ్మునైపోవాలి. 497 తీసేసినారులే, వీ కెన్ డూ ఎనీథింగ్ అనుకుంటే ఇట్లాంటివి జరుగుతాయి. ఆయన భవిష్యత్తు, మంచి బ్రైట్ భవిష్యత్తుని సర్వనాశనం అయిపోయినట్టే. ఇంత వెలుగులోకి వచ్చాడు ఇప్పుడు. ఎక్స్పెషల్లీ ఇదే కాదు, వేరే కేసుల్లో కూడా 10 మందికి తెలిసిన వ్యక్తి ఇటువంటి దానిలకు పాల్పడాలంటే 10 మంది చాచా తూతూ అంటారు. అప్పుడు ఏమైపోతుందంటే ఈయన తాగడానికి కానీ, తాగి చనిపోయినట్టు బిహేవ్ చేయడానికి కానీ ఆ బాధను తట్టుకోలేక, ఇంతమందికి నేను ఆదర్శప్రాయంగా ఉన్నాను, ఇన్ని టీవీ ఇంటర్వ్యూలు ఇచ్చాను, 10 మంది నన్ను జే అని పొగిడారు, ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి అనేది ఆయన మైండ్ లో వచ్చినప్పుడు తాగి ఉంటాడు, విపరీతంగా తాగి ఉంటారు, దాని అన్కాన్షియస్ అయి ఉంటారు. ఆ పోలీస్ స్టేషన్ నుంచి అక్కడ నుంచి వాళ్ళ బంధువులు ఎవరో హాస్పిటల్ తీసుకెళ్ళి ఉంటారు. ఇదే జరిగి ఉంటుంది. ఎందుకంటే టాలరేట్ చేయలేరు. ఎందుకంటే ఒక కానిస్టేబుల్ గా ఉన్న వ్యక్తి రిజైన్ చేసి ఐపీఎస్ రావడం నిజంగానే చాలా 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 వేరే అరుదు. లక్షల్లో ఒకరికి ఉంటే కూడా ఉండదు, ఉంటుందో ఉండదో నాకు తెలియదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మాజీ పోలీస్ అధికారి రెడ్డన్ గారు చెప్తున్నట్టుగా ఒక కానిస్టేబుల్ స్థాయి నుంచి ఇవాళ ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యి కొన్ని రోజులు శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ఐపీఎస్గా విధులు నిర్వహించాల్సినటువంటి ఒక వ్యక్తి ఒక బలహీనత వలన ఇవాళ పోలీస్ కేసులు చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నిజంగా ఎంతోమందికి ఆదర్శంగా నిలిచినటువంటి ఈ వ్యక్తే
ఇప్పుడు పలువురి చేత విమర్శలు పాలవుతున్నటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. సో మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.